నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం సుంకరా గారు రచించిన 'సైకియాట్రిస్ట్' అనే ఒక సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథని విందాం. హోటల్ బంజారా. సమయం సాయంత్రం 6 గంటలు. ఆల్ ఇండియా సైకియాట్రిస్టుల కాన్ఫరెన్స్ నుండి బయటకొస్తున్న బాలి వెర్నాకార్కు అడ్డమొచ్చిన వ్యక్తిని రక్షించాలని సడన్ బ్రేక్ వేశాడు అవినాష్. కారును గమనించకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న వ్యక్తిని చూస్తూనే కారు దిగి పరిగెత్తుకెళ్ళి, డాక్టర్ రవి, కాన్ఫరెన్స్లో ఉండవలసిన నువ్వు ఇలా ఏం చేయమంటావు మిస్టర్ బాలి? ప్రాణభయం. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ముందు కారు ఎక్కు. నా కారు పార్కింగ్లో ఉంది. కారు నెంబర్ చెప్పి కీసు అవినాష్కి ఇవ్వు. అవినాష్, టేక్ కేర్. అప్పటికే స్టెల్లా డ్రైవింగ్ సీట్లో, శిరీష ఫ్రంట్ సీట్లో సెటిల్ అయిపోయారు. కారు ఆఫీస్ ముందు ఆగింది. అందరూ లోపలికి వచ్చేశారు. రవి, మా జానీ గెస్ట్ రూమ్ చూపిస్తాడు. ముందు రిలాక్స్ అయిపో, తర్వాత ప్రాణభయం ఎపిసోడ్. జానీ, అల్మారాలో న్యూ నైట్ డ్రెస్సులు ఉన్నాయి. సార్ కిందికి రాగానే అందరికీ స్ట్రాంగ్ కాఫీలు. ఓకే బాస్. జానీ డాక్టర్ని పైకి తీసుకెళ్ళిపోయాడు. అవినాష్ వచ్చి, బాస్, నేను కారు తీస్తుంటే పార్కింగ్ ప్లేస్లో ఆ కారునే గమనిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. నన్ను చూస్తూనే తప్పుకున్నాడు. ఫోటో తీసే ఛాన్స్ దొరకలేదు. ఫర్గెట్ ఇట్. మన రవికిరణ్, సైకియాట్రిస్ట్, గుర్తున్నాడా? వెరీ ఫేమస్ డాక్టర్ మన సిటీలో. తనని ఈ స్టేజ్లో చూడడం చాలా వింతగా ఉంది. మనిషి చాలా భయపడిపోయాడు. నాకు క్లోజ్ ఫ్రెండు, మంచి మనసున్న మనిషి. ఓకే బాస్. డాక్టర్ గారు వస్తున్నారు. స్టెల్లా, శిరీషాలు కూడా వస్తున్నారు. జాకీని కూడా రమ్మన్నాను. ఓకే బాస్. హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ అవర్ లైబ్రరీ. జానీ కాఫీతో ఎంటర్ అయిపోయాడు. రవి, హౌ ఆర్ యూ? నవ్ ఓకేనా? ఎస్. నేనే కాన్ఫరెన్స్ అయ్యాక నిన్ను మీట్ అవుదాం అనుకున్నా. సాయంత్రం టీ బ్రేక్లో వాడిని గమనించాను. వాడు నన్నే షాడోలా ఫాలో అవుతున్నాడని భయమేసింది. తప్పించుకోవాలని బయటకొచ్చా. వాడు నాతోనే బయటకొచ్చాడు. కారు వదిలిపెట్టి పారిపోవాలనుకొని ఆ టెన్షన్లోనే నీ కారుకు అడ్డం వచ్చాను. నీడ్ నాట్ వర్రీ. వీఆర్ ఆల్ హియర్. నౌ టెల్ మీ ద ఫ్యాక్ట్స్. స్టెల్లా తన నోట్ ప్యాడ్తో రెడీగా ఉంది. పోయిన వారం సండే, ఆ రోజు అనుకోకుండా వాన పడింది. అప్పుడు నాతో పాటు విలియమ్స్ అనే పేషెంటు కౌన్సిలింగ్లో ఉన్నాడు. అప్పుడు నా రిసెప్షన్ గర్ల్ రమ్య వచ్చి, సార్, విలియమ్స్ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ పాపకు ప్రమాదం జరిగిందని. వాళ్ళ వైఫ్ గాబరా పడుతుంది. నేను విలియమ్స్తో ఈ విషయం చెప్పాను. వెంటనే బయలుదేరాలంటే పెద్ద వర్షం. బైక్ ఉంది. నా రెయిన్ కోట్ ఇచ్చి పంపించాను. గంట తర్వాత ఎస్ఐ పోలీసులతో వచ్చాడు. నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటే షాక్ అయిపోయాను. ఎస్ఐ కారణం చెప్పాడా? కారణం, విలియమ్స్ని ఎవరో మర్డర్ చేశారని, అతని రెయిన్ కోట్ పాకెట్లో నా విజిటింగ్ కార్డు దొరికిందని. నేను నిజం చెప్పాను. ఆ కోటు, విజిటింగ్ కార్డు నావే అని. అందరినీ సాక్ష్యం అడిగి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. మూడో రోజు నేను విలియమ్స్ ఫ్యామిలీని పరామర్శించాలని వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అదే ఎస్ఐ విత్ పోలీస్. ఈసారి నా క్లయింట్ మధులికాని ఎవరో మర్డర్ చేశారని, ఆమె చేతిలో నా క్లినిక్ విజిటింగ్ కార్డు దొరికిందని, ఆమె నా క్లినిక్ నుంచే వెళ్తూ మర్డర్ అయిందని అభియోగం. నేను క్లినిక్లో లేని టైము, అదే విలియమ్స్ ఇంటికి వెళ్ళిన టైంలో మర్డర్ చేశారని. ఒక పక్క పోలీసు, మరో పక్క ఈ షాడో నన్ను చంపాలని. బాలి, జీవితం అంటేనే విసుగ్గా ఉంది. ఒక్క నిమిషం రవి. విలియమ్స్ మర్డరు మధులిక నీ క్లినిక్కి వచ్చే ముందు జరిగిందా, తర్వాత? విలియమ్స్ది అదే ఫస్ట్ సిట్టింగు, మధులికది మూడో సిట్టింగు. దాదాపు నెల నుండి వస్తుంది. మొదటి 2 సిట్టింగ్స్లో ఏమీ మాట్లాడలేదు. మొదటిసారి మొన్ననే నోరు విప్పింది. ఓకే, తను ఏం చెప్పిందో గుర్తుందా? సారీ బాలి, క్లయింట్ చెప్తున్నప్పుడు నేను వినను. రికార్డ్ చేసుకొని ఖాళీ సమయాల్లో విని అనాలిసిస్ చేసుకుంటాను, నోట్స్ రాసుకుంటాను. ఆ రోజే మధులిక మర్డర్ జరగడము, నిన్నంతా సెమినార్ గొడవ. దీని మూలంగా మధులిక స్టేట్మెంటు వినలేకపోయాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ సీడీ జనరల్గా నా సెక్రటరీ డాక్టర్ ప్రియా అన్ని సీడీలకు లేబుల్స్ వేసి నా డెస్క్ మీద పెడుతుంది. ఆ రోజు ప్రియా గుర్తొచ్చింది. వాళ్ళ మమ్మీకి డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది అని మధ్యాహ్నమే వెళ్ళిపోయింది. సో ఆ రికార్డెడ్ సీడీ నా రూమ్లో నా డెస్క్ మీద రమ్య పెట్టి ఉంటుంది. గెట్ హర్ ఇన్ ఫోన్. 1 సెకండ్. ట్రై చేసి నిస్సహాయంగా చూసి,
సారీ మిస్టర్ బాలి, స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఐ విల్ ట్రై ప్రియా. యా, వన్ మూమెంట్. షీ సెడ్ తనకు ఐడియా లేదట. అవినాష్, గో టు క్లినిక్ అండ్ గెట్ ఇట్. రవి, టెల్ అడ్రస్ అండ్ గివ్ హిమ్ కీస్. అరగంట తర్వాత అవినాష్ ఫోన్. బాస్, ఆ పేరుతో సీడీ లేదు. డాక్టర్ గారు రూమ్ అంతా చిందరవందరగా ఉంది. విండో బ్రేక్ చేసి ఉంది. రవి, విన్నావుగా? వాట్ టు డూ? డేంజర్ నిన్ను షాడోలా ఫాలో అవుతుంది. నీ రెయిన్కోట్లో ఉన్న విలియమ్స్ను నువ్వనుకొని మర్డర్ చేసుంటాడు. ఈసారి నువ్వే టార్గెట్. ఓకే, నేను ప్లాన్ చేస్తాను. అవినాష్, నీకు రమ్య అడ్రస్సు, ఫోన్ నెంబరు వాట్సాప్లో పంపిస్తా. తనని కలిసి సీడీ గురించి అడుగు. ఓకే బాస్. డాక్టర్, మీ దగ్గరకు వచ్చిన ఎస్ఐది ఏ స్టేషన్? జూబ్లీ హిల్స్ బాలి. జాకీ, ఆ స్టేషన్ సిఐ రమణకు నేను తెలుసు. నువ్వు వెళ్ళి రేపు హత్య జరిగిన ప్రదేశం చూస్తామని ఎస్ఐని పంపించమని డాక్టర్ మన క్లయింట్ అని చెప్పు. కమిషనర్తో మాట్లాడాలంటే నాకు ఫోన్ చేయి. రవి, టేక్ రెస్ట్. హంతకుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. వాడికి కావాల్సిన సీడీ దొరికుండదు. అదే వాడికి బెట్. డాక్టర్ క్లినిక్ దగ్గరలోనే ఉంది హత్యాస్థలం. ఎస్ఐ నాయక్ బాలిని చూస్తూనే గుర్తుపట్టి విష్ చేశాడు. మీరంతా క్లూజ్ టీమ్ కోసం వెతకండి. అనుమానం ఉంటే ఫోటోలు తీయండి. మొన్న వాన పడింది. ఎలాంటి ప్రింట్స్ కనిపించినా మనకు ఉపయోగపడతాయి. అవినాష్, జాకీలతో పాటు స్టెల్లా కూడా జూమ్ కెమెరాతో ప్రతి అంగుళాన్ని సెర్చ్ చేయడంలో నిమగ్నమైపోయింది. అరగంట తర్వాత స్టెల్లా ఆనందంతో అరిచేసింది, బాస్, ఐ గాట్ ఇట్. అందరూ స్టెల్లాని చుట్టేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. సిఐ రమణ, ఎస్ఐ నాయకులను చూస్తూ, మధులికకు సంబంధించిన వస్తువులు చూపిస్తారా? షూర్ మిస్టర్ బాలి అంటూ ఎస్ఐ స్వయంగా స్పెషల్ బాక్సులో భద్రపరిచిన బ్యాగు, విజిటింగ్ కార్డు బాలి ముందుంచాడు. బాలి సాబ్, బ్యాగ్లో మధులిక పర్సనల్ సామాన్తో పాటు సెల్ ఫోన్ మాత్రమే ఉంది. 10,000 కరెన్సీ ఉంది. సెల్లులో తను చనిపోవడానికి ముందు రికార్డు చేసిన ఆడియో క్లిప్పింగ్ ఉంది, వినండి. డాక్టర్ క్లినిక్ నుండి బయటకు వచ్చాను. నేను కార్ డ్రైవ్ చేస్తూ రియర్ మిర్రర్లో నుంచి గమనించాను. నన్ను మరో కారు ఫాలో అవుతుంది. ఫేసు మాస్క్ వేసుకున్న మనిషి డ్రైవ్ చేస్తున్నాడు. భయం వేసింది. హఠాత్తుగా నా కారు ఆగిపోయింది. అంతే ఉంది సాబ్. భయంతో కారు దిగి పరుగులు తీస్తుంటే హంతకుడు వేటాడి చంపేసుంటాడు. అప్పటికే హంతకుడు కారులో వెయిట్ చేస్తున్నాడంటే డాక్టర్ నిర్దోషే కదా? బాలి సార్, అందుకే ఆయన్ని అరెస్టు చేయలేదు. ఈ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే హంతకుడు త్వరలోనే దొరుకుతాడు. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఏ క్లూ దొరికినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్స్ వన్స్ అగైన్. డాక్టర్ రవి, నువ్వు అవినాష్ మీ హాస్పిటల్కి వెళ్తున్నారు. ముందు నువ్వు నీ కారులో వెళ్ళిపో. అవినాష్ నిన్ను ఫాలో అవుతాడు. కానీ నువ్వు ఒక్కడివే క్లినిక్లో రాత్రి ఉంటున్న ఫీల్ క్రియేట్ చేయాలి. అవినాష్ బ్యాక్ డోర్ నుండి ఎంటర్ అవుతాడు. చీకటి పడేదాకా వాచ్మెన్తో మాట్లాడుతూ బయటే ఉండు. అక్కడ ఏం చేయాలో అవినాష్ చెప్తాడు. మా జాకీ నైట్ విజన్ బైనాక్యులర్స్తో క్లినిక్ బయటే ఉండి గమనిస్తుంటాడు. వీడియో రికార్డ్ చేస్తాడు. మనకు కావాల్సింది హంతకుడు కాదు, ఎవిడెన్స్. నువ్వేమీ భయపడకు. అవినాష్ విల్ యూ ప్రొటెక్ట్ యూ. అర్ధరాత్రి ఫోన్ రింగ్ అయింది. అవినాష్ వాయిస్. బాస్, మీ ప్లాన్ ప్రకారమే ఫుట్ ప్రింట్ పడేలా మీరిచ్చిన పౌడర్ లిక్విడ్ డాక్టర్ రూమ్లో స్ప్రే చేసి డాక్టర్ బెడ్రూమ్లో పిల్లోస్ పెట్టి దుప్పటి కప్పి డాక్టర్ నిద్రపోతున్నాడు అన్న ఇమేజ్ క్రియేట్ చేసి మేం బాత్రూంలో కాపు కాసాం. హంతకుడు వచ్చి డాక్టర్ అనుకొని పిల్లోస్ను షూట్ చేసి మునిపై విరగ్గొట్టిన కిటికీలో నుంచి పారిపోయాడు. ఓకే అవినాష్, మనకు కావాల్సింది అదే. ఫుట్ ప్రింట్స్ ఫోటోలు తీసుకొని వెలుతురు రాకముందే వచ్చేయండి. బాస్, జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి రమణ ఫోన్లో ఉన్నారు. అవినాష్ నుంచి ఫోన్ తీసుకున్నాడు బాలి. బాలి సార్, మీరు వెళ్ళాక మధులిక హస్బెండ్ ప్రముఖ కాంట్రాక్టర్ మనోహర్ వచ్చి చాలా గొడవ చేశాడు. వారం దాటిపోయినా హంతకుడిని పట్టుకోలేకపోయారని మమ్మల్ని, మా డిపార్ట్మెంట్ని తెగ తిట్టిపోయారు. కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా షంటింగ్ మొదలైంది. సిటీలో మనోహర్ ఒక బిగ్ షాట్ అట. అందుకే మీకు ఫోన్. మిస్టర్ రమణ, కేసు ఫైనల్ స్టేజీలో ఉంది. వెయిట్ ఫర్ 1 or 2 days. ఐ విల్ టాక్ టు కమిషనర్. ఏసీపీ శాండిల్య ఛాంబర్.
ఏసీపీతో పాటు బాలి, అవినాష్లు ఉన్నారు. సార్, ఈ ఫొటోస్ చూడండి. మధులిక హత్య జరిగిన చోట మా స్టెల్లా తీసిన ఫోటోలు. ఇవి డాక్టర్ క్లినిక్లో దొరికిన ఫుట్ ప్రింట్స్ ఫోటోలు. మిస్టర్ అవినాష్, ఇవి నాకెందుకు చూపిస్తున్నావు? సార్, ఇవే హంతకుడిని పట్టించిన సాక్ష్యాలు. కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. షూ ప్రింట్స్ అంతే? ఎస్, యు ఆర్ కరెక్ట్ సార్. శాండిల్యా, ఒకటి రైట్ షూ, రెండోది లెఫ్ట్ షూ. ఎస్ బాలి, కానీ ఇందులో సాక్ష్యాలు ఉన్నాయి. లెఫ్ట్ లెగ్ షూ 10 నెంబర్, రైట్ లెగ్ షూ 11 నెంబర్. రెండు ప్రింట్స్ చూడండి, సేమ్ టు సేమ్. ఈ ఫోటో హత్యాస్థలంలో తీసింది. ఈ ఫోటో డాక్టర్ ఛాంబర్లోది. మధులికని హత్య చేసిన హంతకుడే డాక్టర్ని చంపాలని క్లినిక్లో మొన్న ప్రవేశించి కాల్పులు జరిపాడు. మీరు మీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్తో చెక్ చేయించండి. రెండు ప్రింట్స్ ఒకరివే. నౌ వీఆర్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మర్డర్. యా మిస్టర్ శాండిల్యా. ఎస్ మిస్టర్ బాలి. మొన్న డాక్టర్ ఛాంబర్లో హత్యా ప్రయత్నం జరిపిన వ్యక్తి ఫోటోలు తీసాం, కానీ మాస్క్ ధరించాడు హంతకుడు. అయినా నో ప్రాబ్లం. అన్నట్లు రేపు మధులిక 10వ రోజు సెరమనీ. మీరు వెళ్తున్నారా? యా, మనోహర్ వచ్చి ఇన్వైట్ చేశాడు. సిటీలో బిగ్ షాట్ మరి. అయితే రేపు కలుద్దాం. మిస్టర్ రమణ, రేపు మనోహర్ మధులిక సెరమనీకి వెళ్తున్నారా? మాకు తప్పదు కదా మిస్టర్ బాలి. కమిషనర్ సార్ కూడా వస్తారు. మీరు? సారీ మిస్టర్ రమణ, 10వ రోజు సెరమనీ నాడే హంతకుణ్ణి పట్టుకుంటాను అని మనోహర్కి మాటిచ్చాను. మాట నిలబెట్టుకోవాలిగా. అంటే రేపు మీరే చూస్తారుగా. జూబ్లీ హిల్స్ మనోహర్ బంగ్లా. సెరమనీ చాలా గ్రాండ్గా జరిగిపోయింది. కమిషనర్తో లాంజ్లో మాట్లాడుతున్న ఏసీపీ ఫోన్ మోగింది. మిస్టర్ మనోహర్, మధులికను హత్య చేసిన హంతకుడు దొరికాడట. జూబ్లీ హిల్స్ పిఎస్లో మన కోసం డిటెక్టివ్ బాలి బృందం వెయిట్ చేస్తున్నారు. చెప్పేసి బయలుదేరుతున్న శాండిల్యాను రిక్వెస్ట్ చేస్తున్నట్లు, సార్, నేను కూడా మీతో వస్తాను. నా భార్యను చంపిన హంతకుడిని నేను చూడాలి. వై నాట్? కమ్. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్, నాయక్ రూమ్. బిగ్ సైజ్ మానిటర్ ముందు స్టేట్ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్తో బాలి బృందం. స్టేషన్లోకి ఎంటర్ అయ్యే కారిడారు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటికే బాలి సూచనల మేరకు చేయవలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేశారు ఫింగర్ ప్రింట్స్ టెక్నికల్ స్టాఫ్. ముందు సిఐ, ఆయనతో పాటు ఏసీపీ, ఆయన పక్కనే మనోహర్. సీసీ కెమెరాని ఫ్లోర్ మీదకి ఫోకస్ చేశారు. ఫ్లోర్ మీద అందరి షూ ప్రింట్స్ క్లియర్గా కనిపిస్తుంటే టెక్నికల్ స్టాఫ్ బాలి ఇచ్చిన ప్రింట్స్తో టాలీ చేసుకుంటున్నారు. టెక్నికల్ టీమ్ లీడర్ ఓకే అన్నట్లు థమ్సప్ సిగ్నల్ చూపించాడు. నాయక్ బాలి సైగలతో రూమ్ బయటికెళ్ళి సిఐతో రహస్యంగా ఏదో చెప్పాడు. రమణ ఏసీపీతో విషయం చెప్పాడు. వేర్ ఈస్ ద మర్డరర్? ఐ వాంట్ సీ ద బాస్టర్డ్. గట్టిగా అరిచేస్తున్న మనోహర్ భుజం చుట్టూ చెయ్యేసి సిఐ రమణ, బీ కూల్ మిస్టర్ మనోహర్, హీఈస్ ఇన్ ద సెల్, లెట్ us మూవ్ అంటూ సెల్లోకి నడిపించి, హీఈస్ దేర్ చూడండి అంటూ హఠాత్తుగా బయటకు వచ్చి సెల్ డోర్ లాక్ చేశాడు. అరే సిఐ, గేమ్స్ ఆడుతున్నావా? నేనెవరో తెలుసా? ఐ విల్ సీ యువర్ ఎండ్. అరిచేస్తున్న మనోహర్ మాటల్ని డామినేట్ చేస్తూ మధులిక మాటలు. డాక్టర్, నా పేరు మధులిక, నా భర్త పేరు మనోహర్. A1 కాంట్రాక్టర్, పెద్ద బంగ్లా, 3 కార్లు, ఇంటి నిండా నౌకర్లు, బ్యాంకు నిండా డబ్బు. మా పెళ్ళై 5 సంవత్సరాలు క్రితం జరిగింది. నాకు పిల్లలు లేరు, పుట్టరు కూడా. ఆయన సంసారానికి పనికిరాడు. ఈ విషయం నేను బయటికి చెప్తానేమోనని చచ్చేంత అనుమానం. నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ నేను చనిపోతే వీడి విషయం లోకానికి తెలియచేయండి. హీ ఈజ్ ఇంపార్టెంట్. సీడీ ప్లేయర్ నుండి వస్తున్న సౌండ్ ఆగిపోయింది. అప్పటి వరకు అరుపులతో కేకలతో భయంకరంగా అరిచేసిన మనోహర్ సెల్లులో కుప్పకూలిపోయాడు. పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీటు ఏర్పాటు చేశాడు రమణ. బాలి తన పరిశోధన గురించి వివరించాడు. మధులిక డాక్టర్తో కౌన్సిలింగ్కు వెళ్తుందని గ్రహించాడు మనోహర్. తన రహస్యం బయటికి పొక్కిపోతుందని భయపడిపోయాడు. ముందు డాక్టర్ని, తర్వాత మధులికని చంపేయాలని ఆ రోజు క్లినిక్ నుండి డాక్టర్ ఇచ్చిన కోటు ధరించి బయటకు వచ్చిన విలియంను డాక్టర్గా పొరపాటు పడి చంపేశాడు.
మూడో సిట్టింగ్ తర్వాత బయటికి రాగానే ముసుగులో వెంబడించి మధులికను చంపేశాడు. ఇక మిగిలింది డాక్టర్, అతని దగ్గరున్న సీడీ. అందుకే క్లినిక్లో ప్రవేశించి డాక్టర్ ఛాంబర్ గాలించి సీడీ దొరక్కపోవడంతో క్లినిక్ను నాశనం చేశాడు. తర్వాత మరొకసారి క్లినిక్లోకి ప్రవేశించి బెడ్ మీద ఏర్పాటు చేసిన పిల్లోలనే డాక్టర్ అనుకొని ఫైర్ చేశాడు. హత్యా స్థలంలో దొరికిన ఫుట్ ప్రింట్స్ మీద అనుమానం రావడంతో క్లినిక్లో అవినాష్ పౌడర్ స్ప్రే చేసి ఫుట్ ప్రింట్స్ సంపాదించాడు. కంపేర్ చేసి చూస్తే రెండూ ఒకరివే అని తేలిపోయింది. మా జాకీ మనోహర్ షూ షాపు ట్రేస్ చేసి ఆ నెంబర్ షూ మనోహరే కొన్నాడని కన్ఫర్మ్ చేశాడు. ఆ రోజే మధులిక మాటలు రికార్డైన సీడీ పొరపాటున రమ్య తన బ్యాగ్లో పెట్టుకోవడంతో సాక్ష్యం మాకు లభించింది. మనోహరే హంతకుడని తెలిసిన ఫింగర్ ప్రింట్స్ నిపుణులతో చెక్ చేయించి మనోహర్ను అరెస్ట్ చేయించాను. హర్షధ్వానాల మధ్య బాలి అందరికీ అభివాదం చేస్తే ఏసీపీ శాండిల్య షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.